So we request Sukumar's team and put on the stage. అండ్ ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజిల్ ఫఫా యాక్చువల్ నేను మనం మాట్లాడలేకపోయాను మీ గురించి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఈజ్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్లా ఇట్స్ లైక్ బ్రదర్. ఎంత చిన్నపిల్లలాగా సెట్లో నేనేం బ్రెయిన్లో అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది. మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మారుస్తూ ఉంటాను. మార్చినా తను వెంటనే మలయాళంలో మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు. తను వెంటనే చేసేవాడు తను. అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా కూడా అంటే తను సెట్ ఉన్నాడంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు. అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఫఫా లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫఫా. అంటే కొన్ని ముఖ్యంగా చెప్తున్నాను అంతే. బట్ ఐల్ గో మై టీమ్, టైం అయిపోతుంది కాబట్టి వన్స్ అగైన్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్తాను. అరే సరే చెప్పకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు. బికాజ్ మీ గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేను కాబట్టి. ఈ ప్రవీణ్ నాకు తెలిసి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఇంతవరకు దొరకలేదు. వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సింహాసం జడ్జిమెంట్, అది ఇప్పుడు వదిలేస్తుంటాను నేను. అరే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలని వదిలేస్తుంటాను. సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమాకి సంబంధించి, టీంకి సంబంధించి. థ్యాంక్ యూ, లవ్ యూరా. అది థ్యాంక్ యూ నాన్న. అండ్ వెంకట్, అంటే వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా నా స్క్రిప్ట్ సంబంధించి ఫాలో అవుతూనే ఉంటారు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో స్క్రిప్ట్ డిస్కస్ చేశాను. యాక్చువల్గా మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేశాను. సో వీడి కథలో కానీ వీడు ఎప్పుడైనా ఒక జడ్జ్మెంట్ చెప్పాడంటే కామ్గా ఉంటాడు. సార్ ఇది బాగాలేదు అన్నాడంటే అది నేను వెంటనే తీసేసుకోవాలి. నీకు మళ్ళీ తిరగలేదు, నేను వెంటనే ఫాలో అయిపోతా. వెంకట్ అవునా అని వెంటనే మార్చేస్తాను కూడా నేను. సో ఇట్స్ లైక్ తన జడ్జ్మెంట్ అంతా వాల్యూ ఇస్తాను. అండ్